నేను బాగుపడతానని చెప్పి వస్తున్నారు, బాగుపడుతున్నారు, ఆ తర్వాత విడిచిపెడతా ఉన్నారు. శిష్యులు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడిపోయారు. ఇంకేముంది, ఈ తుఫాన్లో మనం చిక్కుకున్నాం, మనం చనిపోతాం అని తలంచి ఆ తర్వాత వారు ఏం చేశారంటే నేరుగా యేసు ప్రభు దగ్గరకు పోయారు. ఈ మంచి పని చేశారు. ఇది ఒక గొప్ప కార్యం. సరే, భయపడితే భయపడారు. యేసు ప్రభు ఉన్నారు కదా, యేసు ప్రభులు వారు ఆడున్నారు. అమరమున తలవాల్చుకొని పడుకో, అడుగు భాగంలో ఉన్నాడు. గమనించండి, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఓడ మునిగిపోవాలంటే మొట్టమొదట మునిగిపోయేది ఏది? అడుగు భాగం నిండిపోవాలా? ముందు అడుగు భాగం నిండిపోవాలి. అడుగు భాగంలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొట్టమొదట యేసు ప్రభుల వారికి జరగాలి కదా. వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, అవసరమే ఉంది. వీళ్ళు భయపడాల్సిన అవసరమే ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతాలు జరుగుతున్నాయని తెలుసు కదా, ఇంకా భయపడాల్సిన అవసరమేంటి? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళు భయపడిపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు, మళ్ళా దేవుడికి దూరం అయిపోయారు, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టారు. ఈ అలల తాటికి తట్టుకోలేకపోతా ఉన్నారు. అప్పుడు వచ్చింది అలలు, అప్పుడు వచ్చింది తుఫాను. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారో, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయారో, అప్పుడు వచ్చింది అలలు. సాతాను గాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో అప్పుడు సాతాను గాడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. నేను అల్లకొల్లలో చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు, నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు, నీ కుటుంబాన్ని చిందరబందరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని మీద విశ్వాసాన్ని తగ్గినప్పుడు. వీళ్ళు ఆలాజాలంగా పైన ఉన్నారు, కానీ దేవుని మీద నమ్మకం లేదు. ఆఖరికి చివరకు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఇక మన పరిస్థితి అయిపోయింది, మన కుటుంబ పరిస్థితి అయిపోయింది, మనం ఇక్కడే చచ్చిపోవాల్సిందేను, ఈ తుఫాన్లో మనం కూడా చిక్కుకోడిపోయాం, ఇక మన భార్య పిల్లలు చూడలేం, మన కుటుంబాన్ని చూడలేం, మనం ఇక్కడే చచ్చిపోవాలా అన్నట్టుగా భయపడిపోయారు. చివరిగా ఒక పని చేశారు. ఏంటంటే అది యేసయ్య దగ్గరికి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటికైనా తెలుసుకున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని రక్షించు అంటే బాగుంటారు కదా, కానీ అట్లా అంటాం లేదు. అక్కడ పోయి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపి ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించుతున్నాము, నీకు చింత లేదా? ఆయనతో అంటా ఉన్నారు. చూడండి, బోధకుడా, మేము నశించుతున్నాము, నీకు చింత లేదా? ఏమన్నా మాటేనా ఇది? ఒకవేళ నశించిపోవాల్సి వస్తే మొట్టమొదట నశించేది ఎవరు? యేసు ప్రభుల వారే. ఆయనే కదా దోణి అడుగులో ఉన్నది, ముందు అడుగు నిండాలి కదా. దోణి మునిగిపోవాలంటే అడుగు భాగం నిండాలి కదా. అడుగు భాగం నిండిన తర్వాత కొంచెం నిండుకుంటా వచ్చి చివరికి పై భాగం నిండిపోవాలా. కానీ ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, అడుగు భాగంలో పడుకున్న యేసయ్య కాడికి వచ్చి మేము నశించిపోతున్నాం, ఎక్కడ మేము పైన ఉన్నటువంటి వాళ్ళం మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చూడండి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించగా అది నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రభువారు వాళ్ళని వాళ్ళ ఆందోళన చూశాడు, వాళ్ళ పరిస్థితి చూశాడు. అయ్యో వీళ్ళు చాలా బాధల్లో ఉన్నారు,
సైతాను వీళ్ళని బాగా భయపెట్టింది. సైతాను వీళ్ళని చాలా అంధకారమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తా ఉంది అని గ్రహించి వెంటనే ఆయన వాళ్ళనేమనలేదు, కానీ వాళ్ళనే ప్రభు చేసిన పని ఏంటంటే సముద్రాన్ని గద్దించాడు. ఓ తుఫానా ఆగిపో. ఎప్పుడైతే యేసయ్య మాట అన్నాడో వెంటనే సముద్రం యేసయ్య మాటకు లోబడింది. సముద్రం యేసయ్య మాటకు లోబడింది. వెంటనే అది అణిగి నిమ్మలమైపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా.